హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎంత కష్టమైనా కూడా ఈ నదుల్లో సముద్రాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఇలాంటి అతి పెద్ద బ్రిడ్జెస్ ని కట్టారు. కానీ ఒక్క ప్లేస్ లో మాత్రం ఎంత ట్రై చేసినా కూడా ఒక్క బ్రిడ్జ్ ని కూడా కట్టలేకపోతున్నారు. అదే అమెజాన్ రివర్. ఇది ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న అతి పెద్ద రివర్. సుమారు 6400 కిలోమీటర్ల దూరం వరకు ఉండే ఇది 5 కంట్రీస్ ని కలుస్తూ ఈ రివర్ వాటర్ మొత్తం చివరికి ఈ అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లి కలుస్తుంది. అయితే చాలా మంది ఇంజనీర్లు ఈ నదులపై సముద్రాలపై ఎన్నో అతిపెద్ద వంతులను కట్టాం, ఈ అమెజాన్ రివర్ పై కూడా కట్టడం చాలా ఈజీ అనుకున్నారు. కొంతమంది అయితే ఈ అమెజాన్ ఫారెస్ట్ లోకి వెళ్తే అక్కడ బ్రతికే అతి బలమైన జంతువులకి లేదా అత్యంత విషపూరితమైన వాటికి బలైపోతారు అని భయపడ్డారు. ఇంకా ఈ ఫారెస్ట్ లో బ్రతికే అత్యంత బలమైన ఈ గ్రీన్ అనకొండకు కూడా బలైపోతారేమో అని చాలా మంది అనుకున్నారు. నిజానికి ఈ గ్రీన్ అనకొండ ఒక మనిషిని కూడా పూర్తిగా మింగేసి చంపేయగలదు. అంతటి శక్తి దీనికి ఉంటుంది. అందువల్లనే ఈ రివర్ పై ఎవ్వరూ ఎలాంటి బ్రిడ్జ్ ని కట్టడం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, అసలు కారణం ఇవేమీ కాదు. అసలు ఈ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టలేకపోవటానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఇంజనీర్లు ఈ అమెజాన్ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టడం చాలా కష్టమని, ఇంకా ఈ ఫారెస్ట్ లోకి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేం అని భయపడి ఆ ఆలోచనల్ని మానుకున్నారు. కానీ కొంతమంది ఇక్కడ బ్రిడ్జ్ ని కట్టొచ్చు అని ముందుకొచ్చారు. అలా ముందుగా ఈ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టాలంటే మెటీరియల్ తీసుకెళ్లటానికని 1973లో BR 319 అనే రోడ్డుని 869 కిలోమీటర్ల దూరం వరకు వేశారు. ఈ రోడ్డు ద్వారా ఇసుకని, సిమెంట్ ని, రాళ్లని, ఇంకా ఈ బ్రిడ్జ్ కి కావాల్సిన ఐరన్ మెటీరియల్స్ ని, అలానే పెద్ద పెద్ద వెహికల్స్ సహాయం కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద రోడ్డుని వేశారు. కానీ ఈ ఫారెస్ట్ లో డిసెంబర్ నుంచి మే నెల వరకు భయంకరంగా ప్రతిరోజు వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇంతటి పెద్ద వర్షాల కారణంగా వీళ్ళు వేసిన ఆ రోడ్డు మొత్తం నాశనం అయిపోయి చివరికి ఒక్క వెహికల్ వెళ్లాలన్నా కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఒక్కోసారి ఆ వెహికల్ ఆ బురదలో ఇరుక్కుపోయి బయటికి రాక నానా కష్టాలు పడటం కూడా జరిగింది. ఇంకా అప్పటి వర్షాల కారణంగా ఈ నదులు లోతు కూడా సుమారు 50 అడుగుల వరకు ఉండేవి. అంటే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అంత లోతు ఈ రివర్ ఉండేది. అయితే ఆ పాడైపోయిన రోడ్స్ ని మళ్ళీ ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండేలా కూడా వేశారు. కేవలం ఈ రోడ్డుని వేయటానికే వీళ్ళకి మన ఇండియన్ కరెన్సీలో సుమారు 2174 కోట్ల వరకు ఖర్చయింది. దీంతో ఈ ఇంజనీర్లు అందరూ ఇప్పుడు ఈ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి అసలు ఎలాగైనా ఈ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టినా ఆ బ్రిడ్జ్ కూలిపోకుండా ఉండగలదా అని ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టారు. అలా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయగా కొన్ని భయంకరమైన నిజాలనేవి బయటపడ్డాయి. అవేంటంటే ప్రతి సంవత్సరం ఈ సముద్రంపై ఈ చంద్రుడి ప్రభావం 2 సార్లు ఉంటుంది. ఆ టైంలో అతి పెద్ద అలలతో గంటకి 24 కిలోమీటర్ల స్పీడ్ తో ఈ అలలనేవి ఈ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న వాటర్ ఈ అమెజాన్ రివర్ లోకి రివర్స్ లోకి చాలా వేగంగా లోపలికి వచ్చేస్తుంటాయి. దానివల్ల ఈ బ్రిడ్జ్ ఏమన్నా నాశనం అయిపోతుందా అని కూడా డౌట్ పడ్డారు. ఇంకా ఈ ఫారెస్ట్ లో మటూపస్ అనే ప్లాంట్ ఒకటి ఉంటుంది. అది తీగలతో అల్లుకుపోతూ కూడా ఉండటం వల్ల ఈ ప్లాంట్ ఈ బ్రిడ్జ్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యి అవకాశం కూడా ఉంటుంది. అలా అవటం వల్ల ఈ ప్లాంట్ సహాయంతో ఎన్నో విషపూరితమైన క్రియేచర్స్, జంతువులు, పాములు కూడా ఈ బ్రిడ్జ్ పైకి వచ్చేస్తే అప్పుడు ఈ బ్రిడ్జ్ పై వెళ్లాలన్నా కూడా చాలా మంది భయపడిపోయి అటువైపు వెళ్లటమే మానేస్తారు. ఇంత కష్టపడి ఈ బ్రిడ్జ్ ని కడితే అప్పుడు ఆ బ్రిడ్జ్ పైన ఎవరు వెళ్ళకపోతే చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇంకా కొన్ని వేల కోట్ల డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. అలానే ముందుగా అనుకున్నట్లుగా ఈ ఫారెస్ట్ లో నిజంగానే ఎన్నో విషపూరితమైన క్రియేచర్స్ బ్రతుకుతున్నాయి. వాటిలో కొన్ని మన కంటికి కూడా కనిపించడం కూడా ఉన్నాయి. జంతువులు, ఇన్సెక్ట్సే కాదు, ఇక్కడ పెరిగే చెట్లు కూడా కొన్ని విషపూరితమైనవి పెరుగుతున్నాయి. వాటిని టచ్ చేస్తే ఇక ప్రాణాలతో బ్రతకటం కూడా చాలా కష్టమే. ఈ బ్రిడ్జ్ ని కట్టాలంటే ఎంతో మంది వర్కర్స్ అవసరం ఉంటుంది. అలాంటిది ఈ వర్కర్స్ అందరూ ఈ అమెజాన్ ఫారెస్ట్ లోకి ఎంట్రీ ఇస్తే చివరికి ఎంతమంది ప్రాణాలతో బయటికి వస్తారో కూడా చెప్పటం చాలా కష్టం. ఇక్కడ ఎవ్వరి ప్రాణాలకి గ్యారంటీ అనేది ఉండదు. 1981లో ఇలానే ఒక షిప్ లో 500 మంది ఈ అమెజాన్ రివర్ లో ట్రావెల్ చేస్తుండగా అనుకోకుండా ఈ షిప్ మునిగిపోయి ఆ 500 మందిలో కేవలం 178 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళలో దాదాపు అందరికీ స్విమ్మింగ్ అనేది వచ్చినా కూడా మరి అలాంటిది అంతమంది ఎందుకు చనిపోయారు?
ఎందుకంటే ఈ రివర్లో మనుషుల్ని ముక్కలుగా కొరికి చంపి తినే అతి పెద్ద చేపలు కూడా బ్రతుకుతున్నాయి కాబట్టి. ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళగా వాళ్ళకి ఈ మనుషుల సగం పార్ట్స్ గా వాళ్ళ శరీర భాగాలు బయటపడ్డాయి. ఇంకా చాలా మందికి ఇక్కడ బ్రతికే ఈ గ్రీన్ అనకొండ పాములే చంపి తినేసుంటాయి అని కూడా అనుకున్నారు. నిజానికి ఈ గ్రీన్ అనకొండలు నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి. కొన్ని అయితే ఆహారం తీసుకోకుండా కూడా కొన్ని నెలల వరకు బ్రతకగలుగుతాయి. చిన్నపాటి జంతువుల్ని ఆహారంగా తీసుకుంటే మళ్ళీ అవి వారానికే ఆహారం కోసం వేటాడతాయి. కానీ ఇలాంటి పెద్ద మొసళ్ళని కానీ పెద్ద జంతువులను కానీ ఆహారంగా తీసుకున్నప్పుడు దాదాపు అది నెల రోజుల వరకు ఆహారం కోసం వేటాడవు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఆ మనుషులందరినీ ఈ గ్రీన్ అనకొండలే చంపి తినేశాయి అని అనుకున్నారు. కానీ అది అబద్ధం అని కూడా తేలిపోయింది. ఎందుకంటే గ్రీన్ అనకొండ తింటే ఆ మనిషి మొత్తాన్ని అమాంతంగా మింగేస్తుంది. అంతేకాని సగం బాడీ పార్ట్స్ గా అస్సలు తినదు. కానీ ఆ రోజు ఆ రెస్క్యూ టీం వాళ్ళకి అక్కడ చనిపోయిన వారి బాడీ పార్ట్సే ఎక్కువగా కనిపించాయి. దాంతో వాళ్ళందరికీ చంపింది ఈ రివర్ లో బ్రతికే అతి పెద్ద చేపలే అని తేలిపోయింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనిషి అనేవాడు బ్రతకని ఈ భయంకరమైన అడవుల్లో 11,200 సంవత్సరాల నుండి 400 జాతులు ట్రైబ్స్ అనే వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారు. వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉండగా మరి కొంతమంది మాత్రం మనిషి అనేవాడు కనబడితే వాడిని అక్కడే చంపేసి ఇంకా వాళ్ళ మాంసాన్ని కూడా తినేసే అత్యంత భయంకరమైన ట్రైబ్స్ ఈ అడవిలో బ్రతుకుతున్నారు. ఒకప్పుడు ఈ ఫారెస్ట్ లో 5 లక్షల మంది వరకు ట్రైబ్స్ బ్రతికే వాళ్ళు. వాళ్ళలో కొంతమందిని ఈ యానిమల్స్ చంపేయగా మరి కొంతమందికి రోగాలు వచ్చి ట్రీట్మెంట్ అనేది లేక చనిపోవటం జరిగింది. ఓవరాల్ గా ఈ అమెజాన్ రివర్ పై బ్రిడ్జిని కట్టడానికి అటు ప్రకృతి పరంగా ఇటు డేంజరస్ ఫారెస్ట్ పరంగా చాలా కష్టం అయిపోతుంది. ముందసలు ఈ ఫారెస్ట్ లో సర్వే అవ్వటమే చాలా కష్టంగా మారిపోతుంది. ఈ అడవిలోకి వెళ్లిన వర్కర్స్ లో ఏ వర్కర్ చనిపోయాడని తెలిసినా కూడా వేరే వర్కర్స్ కూడా ఆ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. మెయిన్ గా ఈ అమెజాన్ ఫారెస్ట్ 6,400 కిలోమీటర్ల దూరంగా ఇంత పెద్దదిగా ఉండటమే ఒక పెద్ద సమస్య. ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఫారెస్ట్ లో ఒక రోజు బ్రతకచ్చు, 2 రోజులు బ్రతకచ్చు. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలంటే కొన్ని సంవత్సరాలే టైం పడుతుంది. అన్ని రోజులు ఎంతమంది మనుషులు బ్రతికి ఉంటారో కూడా ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలని ఆలోచన ఉన్నా కూడా అది సాధ్యం కాని పనిగా మిగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.